ఫోన్ తీసినామా, స్కాన్ చేసినామా, పైకం కొట్టినామా, అంతా ఆన్లైన్ జమానా. గుళ్ళ కాడ కూడా డిజిటల్ మొక్కులు పెట్టిండ్రు. ఆడాడ స్కానర్లు అంటిస్తే ఫోన్పే, గూగుల్ పేలో పైకం కొడుతుంటారు భక్తులు. చక్కగా దేవుని అకౌంట్లో పడ్డట్టే. మొన్న మేడారం జాతరలో కూడా పెట్టిండ్రు. అదనకు చిల్లర లేదని తిప్పల పడుడు, పెద్ద పెద్ద నోట్లు మారుస్తానికి తక్లీఫ్ అవ్వడు, ఇవన్నీ లేకుండా మంచిగానే అక్కడికి వస్తుంది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ముడుపు పత్రం ముద్దుగుందిలే, దేవుని పాదాలు కింద చెంద. ఏడుకొండల ఎంకన్నా ఇంకో అప్డేట్ అయితాండు. మళ్ళా ఆన్లైన్ లా పైకం తీసుకోబోతున్నాడబ్బా. 100 రూపాయల కాంచి 1,00,000 దాకా ఎంతంట అంత చదివియొచ్చు. గుడి చుట్టూరా గూగుల్ పే, ఫోన్ పే కౌంటర్లు పెడతాండ్రు. స్కాన్ చేసి పైసలు పంపిస్తే సీదా బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళిపోతాయి. కానీ సామికి సమర్పించడమనే తుర్తుండాలే కదా. అగో గందుకే ఈ ముడుపు పత్రాలు ఎంత ఇస్తున్నామో అంతమందం రాసి చేతుల పెడితే కొంట పోయి గల్లెలయ్యొచ్చిగా. అంటే నోట్లుంటే నోట్లు, లేదంటే ఇవి. ఏడాదిలా 2.5 కోట్ల మంది దర్శనం చేసుకుంటే ఏం తక్కువ 1,400 కోట్ల రూపాయలు వచ్చినాయట. అంటే రోజుకో 4 కోట్ల ఆసరా. ఏ రోజుకు ఆ రోజు నోట్లు చిల్లర చిక్కలు ఎంచుతూనే ఉంటారు. గా పైకం తీసుకుపోయి దేవుని పేరు మీద బ్యాంకులా జమ చేస్తారు. అయితే అంతటా ఆన్లైన్ నడుస్తున్నాయల్లా కొండ మీద గీ ఇకమతి చేయబోతున్నారు చెప్పున్నే. ఇక అప్పుడు ఏటీఎం కు పోయి నోట్లు ఇడిపించి చేతుల పట్టుకొని పోయి హుండీలేసే తిప్పలు తప్పినట్టే. కౌంటర్ల స్కాన్ చేసి పైకం పంపిస్తే ముడుపు పత్రం వస్తది. అదేస్తే అయిపోతది. లడ్డులు కొనే కాడ చిల్లర కష్టాలు తీర్చాలని ఆన్లైన్ టోకన్లు పెడితే ఇప్పుడు భక్తుల కానుకల కోసం ఏడుకొండల ఎంకన్న స్వామి టెక్నాలజీ మస్త్ ఆడుతుండలే. ఇటు చూడుర్రి, కొండ మీద దేవునికి తెప్పోత్సవం చేస్తే చూసుకుంటా మురిసిండ్రు భక్తులు.